వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బాలీవుడ్ హిట్ మూవీ జబ్ వి మెట్ గుర్తుందిగా. కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలో హీరోయిన్ ఒకరిని ప్రేమిస్తుంది. అతనితో లేచిపోయేందుకు రైల్వే స్టేషన్కు వెళ్తుంది. అతని కోసం వేరే ప్రాంతానికి వెళ్తుంది. అతను రాడు, హ్యాండ్ ఇస్తాడు. పెళ్లి కోసమే బయటికి వచ్చిన హీరోయిన్ ఇక ఇంటికి వెళ్ళలేక నానా అవస్థలు పడుతుంది. అలాంటి టైంలో హీరో కలుస్తాడు. ఆ హీరోతో ఆమె తిరిగి మళ్ళీ పంజాబ్లోని చండీగఢ్కి వస్తుంది. మొత్తం రసోత్తరక సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుంది. జబ్ వి మెట్ చాలా మందికి తెలుసు. ఇప్పటి తరం వాళ్ళకి, అప్పటి తరం వాళ్ళకి అందరికీ తెలిసిన సినిమా. ఎందుకంటే మరీ పాత సినిమా కాదు. అయితే అచ్చంగా జబ్ వి మెట్ మళ్ళీ నిజంగా జరిగింది. రీల్స్లో కాదు, రియల్గా జరిగింది. ఇండోర్లో జబ్ వి మెట్ మరోసారి ప్రాణం పోసుకుంది. ఓ అమ్మాయి ఒకడి కోసం పారిపోయింది, మరొకడితో తిరిగి వచ్చింది. అచ్చం జబ్ వి మెట్ సినిమాలో అన్నమాట. ఇండోర్కు చెందిన ఒక అమ్మాయి ఒక యువకుడిని ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకుంది. ఇక అతడితోనే కలిసి బతకాలనుకుంది. ఇద్దరు ఎన్నో భాషలు చేసుకున్నారు. కలిసి ఉందామని డిసైడ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ఇంట్లో చెప్పేసింది, ఫలానా వాడిని ప్రేమిస్తున్నానంటూ. సహజంగానే పెద్దలు ఒప్పుకోరు కదా. ఇక్కడ కూడా ఆ పెద్దలు ఒప్పుకోలేదు. అంతే, జబ్ వి మెట్ సినిమాలో కరీనా కపూర్ లాగా రెచ్చిపోయి అతడితో జీవితం అంటూ, అతడితోనే జీవితం అంటూ రైల్వే స్టేషన్కు చెక్కేసింది. అక్కడ అతను కనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేసింది, అతను రాలేదు. అంతలోనే ఫోన్ కాల్. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ ఆమె ప్రేమించిన ఆ పిరుడు ఆమెకు ఫోన్ కాల్ చేసి చెప్పేశాడు. ఎస్, ఆమెపై పిడుగులు పడ్డాయి. పెళ్లి చేసుకుంటానని బయటికి వచ్చాను, ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఏంటి పరిస్థితి అంటూ చాలాసేపు మదన పడింది, టెన్షన్ గురైంది, ఏడ్చింది. అయితే ఇంటికి తిరిగి వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. అంతే, కనిపించిన ఓ ట్రైన్ ఎక్కేసింది. అలా వెళ్తూ వెళ్తూ రత్లాం రైల్వే స్టేషన్ దగ్గర ఆమె దిగింది. అక్కడ ఒక ప్లాట్ఫామ్పై కూర్చొని ఏడుస్తూ కూర్చుంది. అంతలోనే ఓ యువకుడు ఆమె దగ్గరికి వచ్చాడు. అతడు ఆమెను గుర్తుపట్టాడు. ఆమె చదువుకున్న కాలేజీలో అతను ఎలక్ట్రీషియన్గా పనిచేశాడట. అమ్మాయిని గుర్తుపట్టి ఏమైంది అంటూ వచ్చాడు. జరిగిన విషయమంతా అతడికి చెప్పింది. ఆ అబ్బాయి చెప్పాడు, ఇంటికి వెళ్ళిపో, క్షేమంగా వెళ్ళిపో అంటూ సలహా ఇచ్చాడు. నో, నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను కాబట్టి పెళ్లి చేసుకునేదాకా తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, లేకపోతే వాళ్ళను చంపేస్తారు అంటూ భయపడింది. ఆ అబ్బాయి మనసు కరిగింది. నేను పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు మాటిచ్చాడు. ఇద్దరు అక్కడి నుంచి మరో ట్రైన్ ఎక్కి మరో ప్రాంతానికి వెళ్ళి ఓ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే ఆ అమ్మాయి తండ్రి మొత్తం జల్లెడ పడుతున్నాడు, ఆమె కోసం వెతుకుతున్నాడు. ఆ అమ్మాయిని పట్టిస్తే నగదు ఇస్తానని కూడా ప్రకటించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి చెప్పింది, నేను పెళ్లి చేసుకున్నాను, వస్తున్నానంటూ. కానీ ఎవరిని చేసుకుంది తెలియదు. మొదటి ప్రియుడా, రెండో వ్యక్తి ఏమీ చెప్పలేదు. అతనితో పాటే ఇండోర్కి వచ్చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం అంతా పూసగుచ్చి చెప్పేశారు. అంటే సేమ్ జబ్ వి మెట్ సినిమా ఇక్కడ జరిగింది. ఆ అమ్మాయి తండ్రి వచ్చి సంతోషించాడు, నా అమ్మాయి ఇంటికి వచ్చిందని. వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే కొంచెం కథ తిరకాసు. ఓ 10 రోజులు వీళ్ళను విడివిడిగా పెడతాను. పెళ్లి చేసుకున్నారు కదా, నిజంగానే పెళ్లి చేసుకుంటే, నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఖచ్చితంగా కలుపుతానంటూ షరతు పెట్టాడు. కానీ ఆ తండ్రికి తెలియదు ఇతను ప్రియుడు కాదని, ఇతడి కోసమే ఆమె లేచిపోయిందని. తర్వాత తీరిగ్గా తెలిసిందనుకోండి. అయితే ఇప్పుడు ఈ కథ సుఖాంతమైందట. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారట. ఈ స్టోరీ మొత్తం చూస్తుంటే జబ్ వి మెట్ సినిమా గుర్తుకు రాక మానదు.